వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పైన దాడి. అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం. విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో కృత్తిక బ్రహ్మోత్సవాలు. స్వామివారిని యాలి వాహనంపై కొలువుదీర్చి పుర వీధుల్లో జరిపిన గ్రామోత్సవం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సింహాద్రి ఎంపీటీసీలో ప్రమాదం. 2 కార్మికుల మృతి, మరో 2 కార్మికుల పరిస్థితి విషమం. అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఏకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పైనే దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సెప్ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు అతనిపై కేసు నమోదు చేయకూడదని పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. వీరంతా అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. మహిళా కానిస్టేబుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనంతపురంలోని నవోదయ కాలనీకి చెందిన గుజ్జల సురేష్ అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు సెప్ పోలీసులు. ఆయన నుంచి 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలోని 32వ డివిజన్ కార్పొరేటర్ సాకేత్ చంద్రశేఖర్, మరో కార్పొరేటర్ కమల్ భూషణ్ గుల్జార్పేటలోని సెబ్ స్టేషన్ కు వెళ్లి వీరంగం సృష్టించారు. తాము ఎమ్మెల్యే మనుషులమని, కార్పొరేటర్లమంటూ హల్చల్ చేశారు. సురేష్ పై కేసు నమోదు చేయకూడదని హుకుం జారీ చేశారు. దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులపై వాదనకు కూడా దిగారు. మహిళా కానిస్టేబుల్ రాధా వారిని పక్కకు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణ మన సెల్లులో నిమ్నా తీసుకోండి. బాటిల్ నీళ్ళు బాగా పెద్దగా వస్తుంది. ఎవరు ముగ్గురు నాకు కొట్టినదమ్మా? ముగ్గురిని కొట్టినారా? ఎంతమంది వచ్చారమ్మా? దాదాపు ఫస్ట్ ఒక 12 మంది వచ్చినారు, మళ్ళీ ఒక 20 మంది వరకు వచ్చినారు సార్. మందు పట్టుకొని వచ్చినాం సార్. మందు పట్టుకొని వచ్చిన ముద్దాయి తరపు వాళ్ళు మేము ఎమ్మెల్యే పంపించినాడు, మేము కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ అని చెప్పేసి ఒక 20 మందిని వెంట పెట్టుకొని వచ్చినాం సార్. ఫస్ట్ మా స్టేషన్లోకి ఫస్ట్ ఒక 10 మంది వచ్చినారు, మాతో వాదనకు దిగినారు. ఆయన ఎస్ఐ సార్ ఒక కౌన్సిలర్ వచ్చేసి చైర్లో కూర్చునేకపోతే, అక్కడున్న చైర్లో కూర్చునేకపోతే అది ఎస్ఐ సార్ చైరు, ఇటువైపు కూర్చోండి అన్నాం సార్. ఇటువైపు కూర్చోండి. అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేతపై చంద్రబాబు పై కేసు నమోదైంది. ఇక తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ లో 307 సెక్షన్ కింద చంద్రబాబుపై కేసు పెట్టారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్ళలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం క్రమంలోని ఈ కేసు నమోదు చేశారు. ఇక చంద్రబాబుతో పాటు మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ అల్లర్లలో చంద్రబాబును A1 గా చేర్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను A2 గా, అమర్నాథ్ రెడ్డిని A3 గా చేర్చారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురంలోని FIR ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.
చేసినావు నువ్వు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి సాగిస్తున్న కార్యక్రమంలో అనంతపురం జిల్లా కంప్లీట్ చేసుకొని మదనపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడున్న పుంగనూరు పుడంగి మా నాయకుడిని అడ్డుకోవాలని ఆయనపై దాడి చేయించడం జరిగింది. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండించాము. ఇప్పుడు ఆయనపైన వాళ్ళు దాడి చేయించి మా చంద్రబాబు నాయుడు గారే దాడి చేశారని ఆయనపైనే కేసులు కట్టారు. ఆ కేసులకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ ఎఫ్ఐఆర్ ప్రతులను మేము దహనం చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన సాధ్యం కాక ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన A1 అక్రమంగా కేసులు పెట్టడం చాలా సిగ్గుగా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో ఎక్కడున్నామని అర్థం కావడం లేదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ నాయకుడు, అటువంటి నాయకుడిని ఈరోజు ప్రజల పక్షాన పోరాడడానికి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలను దాన్ని బహిర్గతం చేయడానికి ప్రజల్లోకి వెళ్తే ఈరోజు ఆయనపైన అక్రమ కేసులు బనాయించడం చాలా సిగ్గుగా ఉంది. ముఖ్యంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన మంత్రిత్వంలో ఉన్నటువంటి ఇలాకాల్లో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు. మంత్రిత్వ పరిపక్వటువంటి మంత్రులు లేరు. అటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. అనంతరం స్వామివారిని యాలి వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సింహాద్రి ఎంపీటీసీలో ప్రమాదం జరిగింది. ఘటనలో 2 కార్మికులు మృతి చెందారు. మరో 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఎలక్ట్రికల్ కేబుల్స్ పై ట్రై వర్క్ చేస్తుండగా పైనుంచి వెళ్తున్న బెల్ట్ కన్వేయర్ ఒక్కసారిగా విరిగిపడడంతో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆ తరుణంలో కొంతమంది కార్మికులపై ఎలక్ట్రికల్ కేబుల్స్, ట్రయల్ బెల్ట్ కన్వీనర్ కార్మికులపై పడటం వలన 2 కార్మికులు మృతి చెందారు. గాయపడ్డ 2 కార్మికుల్ని గాజువాక ఆర్కే హాస్పిటల్ కి తరలించారు. వెస్ట్ బెంగాల్. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు వద్ద ప్రైవేటు బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన మృతదేహాలను తీసేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలోని ఎంఎండిఏ కాలనీలో తల్లితో పాటు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై ఆవు దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. కాలనీలోని ప్రజలు ఆవుని ఎన్నిసార్లు తరిమేందుకు ప్రయత్నించినా కోపంతో ఉన్న ఆవు బాలికపై వదలకుండా దాడి చేసింది. బాలికను రోడ్డుపై పడేసి ఆమె కడుపుపై తలతో, కాళ్లతో తన్నుతూ పలుసార్లు దాడి చేసింది. ఎట్టకేలకు స్థానికులు కర్రలతో వచ్చి ఆవును తరిమి కొట్టడంతో బాలిక గాయాలతో బయటపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కే నా మద్దతు అని వెల్లడించారు. రాజకీయంగా పవన్ కు తాను మద్దతిస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు, సమాజం, పేదవాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాన్ని పక్కన పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్న దానిపై చర్చ ఆపండి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా, వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు, మిగతా 2 పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థనని రేణు దేశాయ్ కోరారు. Might not understand why I'm saying this, but I have always, right from day one, supported my ex-husband in his social and his political situation, in his political endeavors. నేను ముందు కూడా చెప్పాను, I have tweeted when I had my Twitter account, whatever he has done with me is 100% wrong. There is no doubt about it. There is no discussion about it. But I still personally feel and believe that he means good for the society. He's one of the rare people, as far as I remember and know, he's not money-minded. Ayniki dabbu ante anta interest ledu. Whatever I know of him, he always wanted to do good for society. He truly, genuinely believes in the welfare of the underprivileged. So
I know it's weird, I don't know how to put it, కానీ నేను నా పర్సనల్ వ్యక్తిగతం బాధ పక్కన పెట్టి ఆయనకి పొలిటికల్గా సపోర్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ టు, బికాస్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ అప్, I am giving him a chance as as a politician or as a leader, even though I am personally hurt. If you guys could also do what I am doing, in personal life pakan petti, if you can just focus on his political life, why he needs to do all of this. Aina chala successful actor. He could have just continued acting and continued having the fame and love of people and the money that comes as an actor, as a hero. But he has chosen to put his family aside. He's chosen to put his personal life aside, and I still. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ₹1,00,000 గ్రాంట్ లబ్ధిదారులకు అందజేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. షీలా గార్డెన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీసీ ఎంబీసీలకు కుల వృత్తుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వనజమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,500 దరఖాస్తులు రాగా వాటిలో 5 మండలాలకు సంబంధించినటువంటి 300 చెక్కులు వచ్చాయని, వాటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రతి నెల నిరంతర ప్రక్రియ జరిగే కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నెల నెలా జరిగే ప్రక్రియ ద్వారా నిరుపేదలైన బీసీలకు కుల వృత్తుల ఆదరణ కోసం ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జిల్లాలో 2,500 దరఖాస్తులకు గాను మొదటి విడతగా 300 మందికి ₹1,00,000 చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధికారి కృష్ణమాచారి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, ఎంపీపీలు శ్రీనివాస్, నర్సప్ప, జెడ్పీటీసీలు అంజలి, రాములు, లావణ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేపల పంపిణీ కావచ్చు, దళితులకు దళిత బంధు కావచ్చు, మైనారిటీ అయ్యా సాగదమ్మ పెట్టుకోండి, సాగదమ్మ ఉందా, పైసలు జోబు వేసుకొని పోయిందా, అట్లా 2 సంవత్సరాలకు మనం చెక్ చేస్తాం. ఎంత ఎవ్రీ 3 months గవర్నమెంట్ ఆఫీసర్కి వచ్చి చెక్ చేస్తారు. అది గుర్తు పెట్టుకోండి. మీరు ఈయన ఆ పని చేయకుండా పైసలు తీసుకొని మింగి ఇంట్లో కూర్చుంటే మాత్రం మీకు ఉంది ఓపెన్ చేస్తాం. నేను ఉన్నది అయితే కొంతమంది కొన్ని అపోహ ఉంది సార్, మేము చాలా మంది అప్లై చేసింది ఎవరికి రాలే, చాలా మందికి రాలే అంటే దాంట్లో మేము చేసింది కానీ, లోకల్ ఆఫీసర్లు చేసింది కానీ, కలెక్టర్ గారు చేసింది ఏం లేదు. మీదికి వెళ్ళే వాళ్ళ దగ్గర బీసీ కమిషన్ నుంచి చెక్ చేసింది. ఏమైనా అంటే గత 5 సంవత్సరాల లోపల వీళ్ళు 50,000 అంతకన్నా మించి ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం పొందిందా అనేది వాళ్ళు తప్పకుండా వాళ్ళు చూస్తారు. మీరు ఆయనకు వచ్చే నాకు రాకపోయా, మీ ఇంట్లో పోయిన 5 సంవత్సరాల్లో 50,000 అంతకన్నా మించి ఎవరికైనా లబ్ధి చేకూరితే అటువంటి వాళ్ళను స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఇది ట్రూ సార్, అంతేగా? ఫస్ట్ లిస్ట్ అట్లని భయపడకుండా మేము ఉన్నాం. మీకు ఒకవేళ చేయని ఎంత ఫస్ట్ లిస్ట్ ఎట్లా వచ్చిందా, ఎట్లా చేస్తున్నాయా అంటే గత 5 సంవత్సరాల ఆ ఇంట్లో ఎవరికైనా 50,000 అంతకన్నా నుంచి లబ్ధి ప్రభుత్వం నుంచి పొందితే అటువంటి వాళ్ళందరూ రిజెక్ట్ చేసి, అయినా ఒక కుటుంబం నుంచి ఒకరికే ఇవ్వాలని చెప్పి పెట్టి ఈ ఫస్ట్ పేజ్లో అయితే 300 సెలెక్ట్ చేసిందో ఆ విధంగా స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేసింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. ఎవ్రీ మంత్ 15 తారీఖు నుంచి 25 తారీఖు, 15 తారీఖు నుంచి 30 తారీఖు లోపల 300 మంది ఇస్తూనే ఉంటుంది.
కంప్లీట్ చేస్తారు. ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల 15 తారీఖు నుంచి 20 తారీఖు 30 తారీఖు తప్పకుండా వస్తుంది. ఒక నెల ముందు రావచ్చు కూడా ఇది వస్తుంది అని చెప్పి ఇది ఇచ్చింది ఎందుకంటే అంటే ఏదో దానికి ఖర్చు చేయదు కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు 2 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉండగా ఒకవైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఇప్పటికే 85% పనులు పూర్తయి త్వరలోనే నీళ్లివ్వడానికి సిద్ధమయ్యామని అన్నారు. ఇక మిగిలిన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామన్నారు. ఎట్టకేలకు సుదీర్ఘ ప్రయత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఫలించి కేంద్ర ప్రభుత్వంలో పర్యావరణ అనుమతుల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం సాధించడం జరిగింది. ఇక మార్గం సుగమం అయినట్లే, మన కష్టాలు తీరినట్లే. ఈ పాటికి ఎప్పుడో ప్రాజెక్ట్ అయిపోయి పాలమూరు రంగారెడ్డి ఫలితాలు ప్రజలకు దక్కేది 2 ఏళ్ల క్రితమే దక్కేది వాస్తవంగా. కానీ ఒకవైపు ఇంటి దొంగల కేసులు, ఇంకోవైపు పొరుగు రాష్ట్ర అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరు, ఈ 3 వెరసి నిర్దిష్ట సమయంలో మనం చేసుకుందామని ఎంత తాపత్రయపడినా ఈ ఆటంకాలు వాళ్ళంతా కల్పించడం జరిగింది. ఎన్ని ఆటంకాలున్నా ఇప్పటికే సుమారు 85% పనులు పూర్తి చేసినాం. నీళ్లు ఇవ్వడానికి సర్వం సన్నద్దంగా ఉన్నాం. కొద్ది రోజుల్లో పనులు మొదలు పెట్టేసి మళ్లీ ఇదివరకు మంచినీటి కోసం పనులు పూర్తయిపోయినాయి. ఇప్పుడు సాగునీటికి పనులు ఇవ్వడం కోసం అవసరమైనటువంటి అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఆ పనులను వేగిరపరుస్తాం. ముమ్మరంగా చేపట్టి 3 షిఫ్ట్లలో చేపట్టి వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి నీళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి చేత రైతాంగానికి విడుదల చేసి, ముఖ్యమంత్రి గారు గతంలో మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల పాదాలను కృష్ణానది నీళ్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నేను తడుపుతానని చెప్పి శబ్దం చేసినారు. మడికి పారిస్తా అని చెప్పినారు. ఆ కళ త్వరలోనే నెరవేరబోతున్నది. 55-60 సంవత్సరాల కాలం పాటు ఈ జిల్లా ప్రజల యొక్క వ్యతలు సంపూర్ణంగా తీరేటువంటి ఒక శుభ సమయం ఆసన్నమవుతున్నది. నిరీక్షిస్తున్నారు ప్రజలు, రైతాంగం 1000 కళ్లతో ఎదురుస్తున్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి. ఇప్పటికే మొత్తం పంపుల ఎరెక్షన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. నార్లాపూర్లో కానీ, ఎదలలో కానీ, ఒట్టెంలో కానీ. మిగిలినటువంటి కొద్దిపాటి పనులు ఈ అనుమతుల కోసం మాత్రమే మనం ఆగి ఉన్నాం. ఇప్పుడు ఈ అనుమతుల ద్వారా మనం మిగతా పనులన్నీ కూడా వీలంత త్వరగా చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి వ్యూహానికి, వారికి ఉండేటువంటి ఒక మార్గదర్శనం, వారి యొక్క ముందు చూపు, వాటికి ఇది ఒక ప్రతీక. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో ఈ ప్రాజెక్టును ఈ రకంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఇది అనితర సాధ్యమైనటువంటి పని. అది ఆయనకే చెల్లింది, ఆయన వల్లనే అది సాధ్యమైంది. ఇంకే మానవ మాత్రం కూడా చేయలేదు దాని వాస్తవం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత 3 రోజుల క్రితం వార్డు కౌన్సిలర్ మరియు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుని మధ్య జరిగినటువంటి చరవాణి రికార్డు వెలుగులోకి రావడంతో అది గ్రహించిన సదరు బాధితురాలు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా తండ్రి మరణించడంతో మా కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, మాకు సోదరులు లేకపోవడంతో మా వివాహాలకు కుటుంబ పెద్ద అన్నగా ఉంటూ మాకు మెట్టలు పెట్టి సొంత చెల్లెలలా చూసుకుంటున్నటువంటి 32వ వార్డు నెంబర్ అయిన కోట మధు అన్న మీద ఇటువంటి ఆరోపణలు రావడంతో బాధాకరంగా ఉందన్నారు. చరవాణిలో మేం మాట్లాడుకున్న విషయాలను కట్ చేసి వారిపై రాజకీయంగా బురద జల్లే దురాగతానికి పాల్పడ్డారన్నారు. మా కుటుంబానికి అతను చేసిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేమని, మా మధ్య జరిగిన చరవాణి సంభాషణను ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిగోండి సార్, ఇది ఒక్కొక్క ఫ్లాట్కి ఇది డ్రైన్లు ఎంత సార్, ఈ వర్షం మనకి రాకపోతే ఎక్కడికాడ వర్షం సీసీ రోడ్డు కదా అప్పుడు.
మేము చాకలళ్ళం అండి. మా చెల్లె ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ చేసుకుంది. అది ఎస్టీ అబ్బాయిని చేసుకుందని చెప్పేసి చాకలళ్ళు అని చెప్పేసి రాదని అధికారులు తీసేశారు. ఈ విషయంలో మధు అన్నయ్యకి దీనికి ఎలా... నా పేరు నాగమణి అండి, మాది కోదాడ. మాకు మధున్నయ్యకి ఎలాంటి గొడవలు లేవు. అన్నయ్య మీద ఎవరో కావాలని ఈ మొత్తం మాట్లాడారు. నేను అన్నయ్య మాట్లాడింది ఒకటి, అవన్నీ షార్ట్కట్లో కట్ చేసి వాళ్ళు కావాల్సినవి తీసుకొని మాట్లాడి ఇవన్నీ ఇట్లా చేసిర్రు. అన్నయ్య భవిష్యత్తులో మాకు ఎంతో హెల్ప్ చేసిండు. మా ఆయన చనిపోయినప్పుడు మాకు చాలా సహాయం చేసిండు. నా కూతురు వివాహాన్ని కూడా నాకంటూ తోగుట్టే వాళ్ళు ఎవరు లేరు. మెట్టల పిల్లలు కూడా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. మమ్మల్ని సొంత చెల్లెల్లాగా భావించిండు, మేము కూడా సొంత అన్నయ్యలాగానే భావించినాం. దయచేసి అన్నయ్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దు. ఇది ఎవరో రాజకీయ నాయకులు పడనోళ్ళు అన్నయ్య మీద నా మీద ఇట్లా కాంచుకొని చెప్పి ఇదంతా ఇలా చేసిర్రు. ఇంతకు మించి అయితే అన్నయ్యనైతే ఎవ్వరు తప్పుగా భావించొద్దు. చాలా మంచిగా అన్ని రాజకీయ నాయకులు చాలా వరకు చాలా సహాయం చేశాడు అన్నయ్య. నా విషయంలో మరి నాకు పింఛన్ కూడా భర్త లేనప్పటికీ పింఛన్ కూడా ఇప్పించిండు. మరి మా నాన్నగారికి కూడా పింఛన్ ఇప్పించిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో వైసీపీ నేతలు వీరంగం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పైన దాడి. అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం. విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో కృత్తికా బ్రహ్మోత్సవాలు. స్వామివారిని యాలి వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో జరిపిన గ్రామోత్సవం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సింహాద్రి ఎంపీటీసీలో ప్రమాదం. 2 కార్మికుల మృతి, మరో 2 కార్మికుల పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.